మాటల విహారీ న్యూస్ ఛానల్ స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో నామినేషన్లు దాఖలు చేయడానికి ర్యాలీగా వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి చిదంబరం కాలు పట్టుకుని జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని కుట్రలు చేసి సీఎం అయ్యాడని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి సమైక్యాంధ్ర పార్టీ పెట్టి చెప్పులు మెడలో వేసుకుని తిరిగామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీ పార్టీలో పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డికి సిగ్గుసరం ఉండాలని అన్నారు.
నిశ్శబ్దం కాబట్టి 4 మాటలు మాట్లాడుతాను. ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా నేను శాసనసభకు నామినేషన్ వేస్తూ ఉన్నాను. దానికి ఇచ్చేసిన మీ అందరికీ శతకోటి వందనాలు. మీకంతా తెలుసు, మన నాయకుడు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు తిరిగి మళ్ళా ఎన్నికలకు వస్తూ ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు అయితే 2014లో 600 హామీలు చెప్పి ఏది కూడా నెరవేర్చకుండా ఈరోజు తిరిగి మళ్ళా 6 గ్యారంటీలు అని వస్తూ ఉన్నాడు. మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అంటూ ఉన్నాడు. ఇతని మాటలు గతంలో ఈయన మోసపోయాం, ఇప్పుడు తిరిగి మళ్ళా మనం మోసపోయే పరిస్థితి ఉండకూడదు. అందుచేతే ఏది చెప్తాడు, ఏది చెప్పాడు అది చేశాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేశాడు కాబట్టి ఆయనకు అండదండగా నిలుద్దాం. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన ప్రాంతంలో నన్నే కాదు మన జిల్లాలో అందరినీ కూడా మనం గెలిపించుకుందామని చెప్పి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద రాయలసీమ జిల్లాలో చూస్తూ ఉన్నారు. మన రాయలసీమలో మొత్తం సీట్లు గెలిస్తే మంది నల్లేరు మీద నడక మాదిరే ఉంటుంది మన ప్రభుత్వం ఏర్పాటు. ఇప్పటికే అన్ని సర్వేలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా 2012లో వచ్చిన 150 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు మనం తెచ్చుకోగలుగుతా ఉన్నాం. మనమందరూ కూడా సైనికులుగా పనిచేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను మీకు మంచి చేస్తుంటే మీరంతా నాకు సైనికులుగా పనిచేయండి, మన ప్రభుత్వాన్ని మళ్ళా తెచ్చుకున్నాం. మీ అభివృద్ధి కోసం, మీ బిడ్డల అభివృద్ధి కోసం, మీ కుటుంబ అభివృద్ధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేద్దామని చెప్పి వారు పదే చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ శాసనసభకు పోటీ చేస్తా ఉన్న అభ్యర్థి మీ అందరికీ కూడా తెలుసు. ఇదే కుమ్మడోరికి వాళ్ళే అడిగిన ప్రకారం ఆయన యాత్రకు, చంద్రబాబు యాత్రకు బైపాస్ రోడ్లు ప్రాజెక్టులు వాళ్ళు రోడ్డు మ్యాప్ అప్రూవ్ చేసుకొని ఎస్పీ దగ్గర తిరిగి ఇక్కడ వచ్చి మనం ఊళ్ళో ప్రవేశించాలంటే ఆ రోజు పోలీసులు అడ్డుకుంటే పోలీసులకు వాళ్ళకి గలాట జరిగితే మనముల లౌడీలని చెప్తా ఉన్నారు. మనం ఎవరైనా ఇక్కడ ఏమన్నా చిన్న తప్పు చేశామా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించామా, పోలీసు వాహనాలన్నీ కాల్చారు. ఒక పోలీస్ కానిస్టేబుల్కు కన్ను కూడా పోయింది. ఈ విధంగా పోలీసుల మీదే దౌర్జన్యం చేసి మన మీద చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తా ఉన్న ఇద్దరు కూడా మన మీద ప్రచారం చేశారు. పోలీసులు కొడితే కేసులు పెట్టరా? కేసులు పెట్టారు. కేసులు పెడితే జైలు పోరా? జైలు వచ్చారు. మరి వారు కూడా చూస్తూ ఉన్నారు మన గురించి. మీరు రౌడీలుగా పోలీసుల మీద దాడి చేసి ఆ దాడికి ప్రతిఫలంగా మీరు జైలుకు పోతే మమ్మల్ని రౌడీలని మాట్లాడితే బుద్ధి ఉండాలని మీకు అన్ని చెప్తా ఉన్నాను. అదేవిధంగా పార్లమెంటుకు ఆయన పోటీ చేస్తా ఉన్నాడు. అసెంబ్లీలోనే చెప్పుకున్నాడు, నేను తెలంగాణలో పుట్టి పెరిగాను, తెలంగాణ వాసిని. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి పోటీ చేస్తా ఉన్నాడు. పార్లమెంటుకు అడుగుతా ఉన్నాను. ఇతర ముఖ్యమంత్రి అయ్యేదానికి అక్కడ చిదంబరం గారిని కాళ్ళు పట్టుకొని లేనిపోని కుట్రలన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాను, పార్టీ రాష్ట్రం వెళ్ళిపోయేదానికి నేను సహకరిస్తాను అన్నాడు. వాళ్ళ పార్టీ ఏమో సమైక్య ఆంధ్ర పార్టీ, గుర్తేమో చెప్పులు మెడకేసుకోవడం.
10 సంవత్సరాల తర్వాత వచ్చి నేనున్నాను, నేను పోటీ చేస్తానని వచ్చాడు. నీకు ఇల్లు లేదు, మీ తమ్ముడు ఎప్పుడో అప్లై చేసుకొని తరిమేశాడు. మరి నీవు కాంగ్రెస్ పార్టీని 4 రూపాయలు లేకుండా చేశావు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టావు. ఇంకా చెప్తా ఉన్నాడు కాణిపాకం వస్తావా, నీ ముఖానికి నీరు రావాలా? నేను సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోలేదు, నువ్వు ఆడపడి కాళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యావు. సిగ్గు లేకుండా ఈరోజు కాళ్ళు పట్టుకున్నారని మాట్లాడతావు. నీకు నాకు మా తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి పోయేంత నీచమైన మనస్తత్వం కలవడినా నేను. వీడు అవాకులు చవాకులు వస్తూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి మళ్ళా బీజేపీలో పోయి పోటీ చేస్తా ఉన్నాడు. సిగ్గాలా ఉందా నీకు కూడా అడుగుతా ఉన్నాను. పుట్టపర్తిలో సత్యసాయి బాబా చనిపోతే వారం 10 రోజుల శవాన్ని ఎట్లా పెట్టుకొని లారీలతో బంగారు నగలు భాగం పెట్టించావు. నువ్వు కూడా దోచుకున్నావు. దోచుకోవడమే నీ పని అయితే ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మన జిల్లాకు వచ్చాడు, పోటీ చేస్తా ఉన్నాడు. అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, నాకు ఒక ఓటు తగ్గినా పర్వాలేదు, ఓడించడానికి అందరూ నడుం బిగించి అతనికి డిపాజిట్ రాకుండా చేయాలని ఒకడేమో రౌడీజం చేసి మన మీద ఉంటాడు, ఇంకొకటేమో అన్ని అవినీతి పనులు చేసి ఈరోజు అవాకులు చవాకులు వాగుతూ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరిని కూడా చిత్తుగా ఓడించాలని చెప్పి మన నియోజకవర్గ ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కరించింది.